హలో బాబు, నేను విజయవాడ వచ్చానన్నా. విజయవాడ దగ్గర నున్న ఈ ఈ పాప యూట్యూబర్ అన్నమాట. ప్రతి సంవత్సరం హోమం చేసుకుంటుంది, పూజలు పునస్కారాలు బ్రహ్మాండంగా చేస్తుంది. చీరల గురించి చెబుద్ది, అన్నీ మంచిగా చేస్తుంది నాన్న. అందుకే వచ్చాను. ఇక అదే ఈ వీడియో అంతా చూడండి. హోమం, సత్యనారాయణ వ్రతం అన్నీ నాన్న. మీకు పుణ్యం వస్తుంది, నాకు పుణ్యం వస్తుందని నేను వీడియో తీస్తున్నాను. చూడండి నాన్న. మంచి మంచి గుళ్ళుకు వెళ్తూ ఉంటారు, మంచి యాత్రలు చేస్తూ ఉంటారు, మంచి మంచి వీడియోలు పెడుతున్నాను. చూడండి. స్మార్ట్ ప్రియాంక అండ్ మమ్మీ. అబ్బా, తెలంగాణ భాషలో కూడా బాగా మాట్లాడుతున్నారు వీళ్ళ అమ్మాయి. చక్కగా బాగుందాన. ఈ వీడియోని ఈ పాప వీడియోలు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాను. నేనంటే డైమండ్లే చూపిస్తాను. ఈ పాప అయితే గుళ్ళు గోపురాలు అన్నీ చూపిస్తున్నాను. అసలు చాలా బాగుంటాయి వీడియోలు కూడా. అరకలోయలని అవన్నీ ఇవన్నీ బాగా ఫుల్గా చేస్తారు. మంచి మంచి వీడియోలు వస్తాయి. చూడండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్లు కొడతా ఉండండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరినే చెప్పలేదు. అసలు 2-3 సంవత్సరాల నుంచి పిలుస్తుంది, కానీ ఈసారి వచ్చాను. చాలా బాగా చేస్తున్నారు నాన్న. అలా ఎంత బాగా చేస్తున్నారంటే, మళ్ళీ లాయర్ పాప కూడా మంచి చాలా ఇదిగా చేస్తారు. భార్యాభర్తలు ఇద్దరికీ కూడా దేవుడు అంటే ఎంత భక్తి అంటే అంత భక్తి. ఆ గుళ్ళు కూడా డొనేషన్లు ఇవ్వటం అవన్నీ చాలా బాగా చేస్తారు. అలా అంత బాగా చేస్తారు. కానీ ఎన్ని సంవత్సరాల నుంచో వెళ్దామనుకుంటే కుదరట్లా. ఈ సంవత్సరం బట్టి కంపల్సరీ రావాలని చెప్పి పట్టుదలతో వచ్చాయన్నమాట. అదే నాగపూర్ పని అయిపోయింది కదా, కొద్దిగా ఖాళీగా ఉన్నాను. సరే చూద్దామని చెప్పి వచ్చామన్నమాట. అలాగే పూజ మట్టికి ఎంత ఘనంగా చేశారంటే అంత ఘనంగా చేశారు నాన్న. అంటే మనం ఈ చూసినందుకు కూడా మనకే చాలా పుణ్యం వస్తుందని నా ఆశ. అందుకనే ఈ వీడియో మొత్తం చూడండి చక్కగా. అంటే మనకు సంబంధించింది కాకపోయినా పూజ గురించి అన్నా చెబుతున్నాను కదా, ఆ ఫలితం మనకు కూడా దక్కుద్ది అనే ఆశతో జాగ్రత్తగా చూడన్నా. ఈ లైక్ అయితే చేయండి, ఎందుకంటే నేను వీడియో చెప్పినందుకన్నా మీరు లైక్ చేస్తారని నేను అనుకుంటున్నా, సబ్స్క్రైబర్లు చేస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంట్లో మీ వాళ్ళకు కూడా మంచి మంచి చీరలు కావాలని, మంచి ఇది కావాలని ఉంటుంది కదా. మనకే ఏదో ఒక ఉపయోగపడద్ది ఈ వీడియోలు అని నేను చెబుతున్నా. మీరు మట్టి జాగ్రత్తగా చూసుకున్నాను ఆ వీడియో. అసలు ఎంత బాగుందంటే, అసలు ఫంక్షన్ కూడా ఎంతమంది అంటే అసలు ఖాళీ లేదు, అంతమంది వచ్చారు. చాలా బాగుంది. అది ఇంత ఇదిగా చేస్తుందని నేను అనుకోలే ఎప్పుడు. ప్రతి సంవత్సరం ఇట్లాగే చేస్తారంట. అదే దేవుడు మనకి ఇస్తుంటే దేవుడికి మనం చేయటానికి తప్పే ఉందన్న. అందుకనే మిమ్మల్ని కూడా చూసి మీరు కూడా ఫలితాలు పొందుతారని నా ఆశ. ఇప్పుడు డైమండ్లు ఒక్కటే కాదు కదా, అన్నీ చూడాలి మనం. మంచి జరుగుతుందంటే వెళ్ళాలి. గుంటూరు నుంచి ఒక ఆవిడ ఫోన్ చేసింది షిరిడీకి రమ్మని. ఈ పని ఉందని చెప్పి నేను షిరిడీకి కూడా వెళ్ళకుండా ఇక్కడికి వచ్చా. ఏదైనా మంచి జరగాలి నాన్న, ప్రతి ఒక్కళ్ళకి కూడా. మంచి జరగాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మనం చూడాలి. మీరే చూడండి నాన్న, మీకే తెలుస్తుంది. ఈ స్మార్ట్ ప్రియా
విత్ మమ్మీ, అది ఛానల్ పేరు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను హెడ్డింగ్లో కూడా పెడతాను అదే. చూడండి అందరూ బాగా, అసలు ఎంత బాగుంటాయంటే ఆ చిన్న పాప ఉంది కదా, ఆ చిన్న పాప కూడా ఎంత బాగా చేస్తుందంటే షార్ట్ వీడియోలు ఎమ్మగా చేస్తుంది. ఇక మొత్తం ఫ్యామిలీ అయితే గుళ్ళు చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఎప్పుడు ఖాళీ ఉన్నప్పుడల్లా గుళ్ళకి వెళ్తూనే ఉంటారు. ఆ గుళ్ళన్నీ చూపిస్తారు చక్కగా. మీకు కొద్దిగా ఎంజాయ్ కావాలంటే, అంటే నా దాని ద్వారా మీకేమీ ఎంజాయ్ ఉండదు, ఉట్టి డైమండ్స్ తప్ప. ఇది బట్టి మీకు ఫుల్ ఎంజాయ్ ఇస్తుందమ్మా ఈ వీడియో. వీళ్ళ వీడియోలు బాగుంటాయి, చాలా బాగున్నాయి. నేను అందుకే అంత ఇదిగా మీకు చెబుతున్నా. చూడండి బాబు, అందరూ ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్లు పెడతా ఉండండి, చక్కగా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఏంటంటే మంచి మంచి ప్రదేశాలు చూపిస్తూ ఉంటారు. అసలు చీరలు, నగలు ఆవిడ తోసినవన్నీ చేస్తుంది చక్కగా, చాలా బాగుంటున్నాయి. నాకైతే నచ్చిందానా. నాకైతే అన్ని వీడియోలు నచ్చవు కదా. ఈ వీడియో బట్టి నాకు వీళ్ళ వీడియోలు బాగా చూస్తూ ఉంటాను. ఇంకా కొన్ని ఉన్నాయి మంచి మంచి వీడియోలు, సంసారాల గురించి మంచి చెప్పి, మా వృద్ధుల గురించి మంచిగా చెప్పేవాళ్ళు బోల్డ్ వీడియోలు ఉన్నాయి. నన్ను అట్టండి చూడండి, మంచిగా ఉంటుంది. చాలా మంది ఉన్నారు. అసలు కుక్కడపల్లిలో ఎవరో ఒకళ్ళు చేస్తారు ఫ్యామిలీ. అసలు ఎంత బాగుంటుందంటే ప్రతి ఒక్కటే మన కుటుంబాలకు సంబంధించినవే చేస్తారు వాళ్ళు. మనకు మంచి చెప్పినట్టే ఉంటుంది అన్నమాట. అట్లాంటి వీడియోలు చూడండి నాన్న. ఏయో పిచ్చి పిచ్చి వీడియోలు చూడకుండా సంసారబద్ధంగా మంచిగా చేసేవాళ్ళే చూస్తే మనకి మంచి బుద్ధులు వస్తాయి, మంచి నాలెడ్జ్ కూడా పెరుగుద్ది. చూడన్నా, ఎంత చెప్పినా కానీ పూజల గురించి నాకు పూజల గురించి చెప్పటం రాదు, కానీ చూస్తా. దేవుడి మీద భక్తి ఉంటుంది, మన పూజల మీద భక్తి. కాకపోతే నాకు గుర్తుండకపోవటం, నేనేం చెప్పలేను. ఇప్పుడు ఇదంటే దగ్గరుండి చూశాను కాబట్టి నాకు కొద్దిగా అర్థమైంది. అలా పూజ అంటే ఇంత ఇదిగా ఉంటుందా, హోమం చేస్తే ఇంత పుణ్యం ఉంటుందా అని కూడా నాకు అర్థమైంది. అందుకనే మీ అందరిగా చెబుతున్నా. అంటే నా వీడియోలు చూసేవాళ్ళు ఎక్కువ మంది అయితే ఉండరు. అదే ఈ పూజల గురించి ఎందుకు చెబుతున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక మా హిందువులు అయితే చూడండి, కంపల్సరీ చూసేవాళ్ళు ఉన్నారు, చూడకుండా ఉండేవాళ్ళు లేరు. పూజలే కాదు, మీకు యాత్రల గురించి అన్నీ, ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏంటి అని అన్నీ వివరంగా చెబుతున్నానా. అలా అంత బాగా చెబుద్ది. అలా ఈయన కూడా అసలు చాలా భక్తుడు. దేవుడు అంటే మట్టికి ఎంత ఇదిగా ఉంటాడంటే అంత ఇదిగా ఉంటాడు. చాలా బాగుంది. నాకైతే వచ్చినందుకు ఫుల్ ఎంజాయ్గా అనిపించింది. అసలు ఎంత జనం, అసలు మామూలుగా లేదు. అసలు వీడియో తీయటానికి నాకు ఖాళీ కూడా దొరకలా. అటు తిరగటం ఇటు తిరగటం అంత బాగుందన్నమాట. హోమం కూడా బాగా జరిగింది. అలా ఎంత బాగుంటుందో అనుకోలే నేను, అంత బాగుందన్నమాట. నేనే వెళ్తాను రేపు
పన్నా వెళ్దాం అనుకున్నాను, కానీ కుదరలా. పన్నా వెళ్తాను నేను తొందరలో. పన్నా వెళ్ళి మీకు వీడియోలు రావట్లేదు అన్నారని చెప్పి ఈ వీడియో పెడుతున్నాను అనమాట. ఏదో ఒకటి పెడితే మీకు కొద్దిగా ఎంజాయ్ ఉంటుంది కదా, అందు గురించి పెడుతున్నాను. మీరు మట్టికి సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నా. మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాను, నాకేం గుర్తురాదు. ఈ స్మార్ట్ ప్రియాంక అండ్ మమ్మీ, మా అమ్మ మా మమ్మీనో ఏదో ఉంది, నాకేం గుర్తురాదు. అది మీరు కొట్టినాను స్మార్ట్ ప్రియా కొట్టంగానే మీకు వచ్చేస్తుంది. దాన్ని బట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఇంకా నేను ఎంత చెప్పినా ఇదే చెబుతాను. అదే డైమండ్ల గురించి అంటే నేను తిరిగినవన్నీ చెబుతూ ఉంటాను కాబట్టి ఎంత చెప్పినా చాలదు నాకు. ఈ పూజ అయితే మీరు ఫుల్గా ఎంజాయ్ చేయండి. ఇక సత్యనారాయణ వ్రతం కూడా జరుగుతుంది. హోమంగానే సత్యనారాయణ వ్రతం మొదలుపెట్టారనమాట. చాలా బాగుందన్నా. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నా. అందరూ సబ్స్క్రైబ్ చేయండి నాన్న. మంచి మంచి కామెంట్లు కూడా పెట్టండి నాన్న. ఒకవేళ మీరేమన్నా అడిగితే అక్కడ కూడా వెళ్తారు. ఏ దేవుడు అంటే వీళ్ళ ఆఫీస్ మూలన అన్ని చోట్లకి వెళ్ళాలన్నా కష్టం. కాకపోతే మన విజయవాడ, గుంటూరు ఇటు పక్కన అయితే వెళ్తూనే ఉంటారు ఎప్పుడన్నా సండే. ఇక అందుగురించి మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్లు, లైక్లు చేస్తారని నేను కోరుకుంటున్నా.